నమస్తే ఫ్రెండ్స్, నా పేరు అశోక్. ఈరోజు మనతో పాటు స్పెషల్ గెస్ట్ నిత్యం వార్తల్లో ఉంటారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు. ఏదో సందర్భంలో ఏదో ఒక వ్యాఖ్యలు చేస్తూనే ఉంటారు. రామరాజ్య వ్యవస్థాపకులు వీర రాఘవరెడ్డి గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్కారం సార్. సో మీరు రామరాజ్య స్థాపన కోసం కృషి చేస్తున్నారు, తిరుగుతున్నారు దేశవ్యాప్తంగా, రాష్ట్రాలు తెలుగు రాష్ట్రాలు. ఎప్పుడైనా పలానా మంత్రిని, పలానా ముఖ్యమంత్రిని కలవాలి, కలిసి ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా మనం రామరాజ్య స్థాపన చేస్తే బాగుంటుంది ఏమైనా ఒక రిప్రజెంటేషన్ తీసుకెళ్లారా? అసలు రిప్రజెంటేషన్ తీసుకెళ్ళడం కోసం వాళ్ళే పెద్ద దొంగలు కదండి. వాళ్ళే పెద్ద దొంగలు కదండి. క్రిమినల్స్ పబ్లిక్ ఓటేసి గెలిపించి వాళ్ళకి వేరే పబ్లిక్ కూడా వేరే దారి లేదండి. క్రిమినల్స్ బికేమ్ అవర్ రూలర్స్. ఎవరు క్రిమినల్స్? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఉందండి, ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయిన వ్యక్తి అండి ఆయన. అక్కడ 50 లక్షల రూపాయలు క్యాష్ చూసాం. అసలు 50 లక్షల రూపాయల క్యాష్ ఎవరు పంపించారు, ఎవరు ఎక్కడి నుంచి పట్టుకొచ్చారు, ఈ విషయాలు ఎవరికి ఇప్పటికీ బయటికి రాలేదండి. రేవంత్ రెడ్డి మీకు డబ్బులు ఇస్తారని ఆఫర్ ఇచ్చారంట, నిజమేనా? 2017లో ఉదయ సింహానికి ఆయన ఫోన్ చేశారండి నాకు. ఎవరు ఉదయ సింహ అంటే ఓటుకు నోటు కేసులో ఏటు అండి ఆయన. ఆయన ఫోన్ చేసి, రేవంత్ రెడ్డి గారు మీ వీడియో ఒకటి చూశారు, మీతో మాట్లాడతారని మాట్లాడారు. చాలా సిఆర్పిసి ఐపీసీ మీద మంచి అవగాహన ఉంది, ఒకసారి మనం కలుద్దామండి, మీరు చెప్పిన డబ్బులు అని అన్నీ అన్నారు. 2017లో కలవలేదు. 2018లో ఒక వామటి గోత్రులు ఒక పెద్ద బిల్డర్ ఒక ఆయన నాకు ఫోన్ చేశారు. రాఘవరెడ్డి గారు రేపు ఒక 1 అవర్ టైం ఇస్తారా, రేవంత్ రెడ్డి మిమ్మల్ని కలుస్తా అంటున్నారని 2018లో ఎలక్షన్స్ కంటే ముందు ఫోన్ చేశారు. అప్పుడు కాంగ్రెస్లో ఉన్నారండి ఆయన. అప్పుడు ఈ పెద్ద ఆయన మాట గౌరవించి నేను వెళ్ళాను. పాత హోమ్ మినిస్టర్ జానారెడ్డి గారి ఇంటి వెనక సైడ్ రేవంత్ రెడ్డి గారి బంధువులు బిల్డింగ్ ఏదో ఉందండి. ఆ బిల్డింగ్లోనే కలిసాము. నేను, ఈ బిల్డరు, ఈ రేవంత్ రెడ్డి గారు ముగ్గురు ఉన్నాం. యుద్ధసింహ బయట ఉన్నారు. ఆయన ఆఫర్ అంటే వేరే ఉద్దేశం ఏమి కాదండి. అప్పుడు కేసీఆర్ గారు ఏం చేశారంటే 7-8 నెలలు ఉండగానే ముందే ప్రభుత్వం డిజాల్వ్ చేసి ఎలక్షన్స్కి వెళ్ళారండి. ఇలా ఎలక్షన్స్కి వెళ్ళటం వల్ల ఎంపీ ఎలక్షన్ సెపరేట్ అయిపోతుంది, ఎమ్మెల్యే సెపరేట్ అయిపోతుంది. దీనివల్ల ఏం జరుగుతుందంటే, ఒకటి మా కాంగ్రెస్కి నష్టం, రెండవది ప్రజల ధనం వేల కూడా వృధా అయిపోతాయి 2 సార్లు ఎలక్షన్ పెట్టడం వల్ల. సో దీని మీద మీరు ఒక పిల్ వేయండి, సో మీరు గట్టిగా ఆర్గ్యుమెంట్ చెప్పగలుగుతారని మేము నమ్ముతున్నాము, మీకు ఎంత డబ్బు కావాలో చెప్పండి, అంతే ఇస్తా ఉన్నాడండి ఆయన. ఎంత అంతని అనలేదు. అప్పుడు నేను చెప్పుకొచ్చాయా, ఆర్టికల్ 32 కానీ ఆర్టికల్ 226 అనే చక్కటి గుమ్మాలు ఉన్నప్పటికీ ఆర్టికల్ 124 సబ్ క్లాస్ 4 అని ఇటువంటి అలవి కాని ఇంపీచ్మెంట్ ప్రొసీడింగ్స్ అనేది అడ్డుగోడగా ఉందని కాన్స్టిట్యూషన్కి, మనం వేసిన ఉపయోగం డబ్బులు ఖర్చు తప్ప అని అన్నాము. తర్వాత ఆయన ఆ కేసు డబ్బులు ఇంత ఇస్తారని ఇక్కడ ఆఫర్ చేయలేదు కానీ డబ్బులు ఇస్తా అని చెప్పారు. ఎంత కావాలో అంత ఇస్తాను. కేసే తీసుకోలేదు, డబ్బులు తీసుకోలేదు, పిల్లు వేయమన్నారు. తర్వాత మళ్ళీ ముఖ్యమంత్రి ఆయన కలవడం కానీ లేదండి, ఆయన విలువడం కానీ లేదా? ఈ ఇష్యూ తర్వాత రంగరాజన్ దాడి తర్వాత మళ్ళీ అంటే రంగరాజన్ ఈ విషయం తర్వాత ఆ వీర రాఘవరెడ్డి ఈ వీర రాఘవరెడ్డి ఒక్కరని తెలుసో తెలియదు ఆయన. అప్పుడు ఎలా ఉన్నారు మీరు? అంటే అప్పుడు ఇదే పేరు కదా అప్పుడు కూడా? అంటే అలా కాదండి, వారు ఎంతో బిజీగా ఉండొచ్చు, ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత గుర్తుండొచ్చు, ఉండకపోవచ్చు.